మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం చూడండి ఒకసారి. 5:11 వచనం. నా నామం నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు 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 అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియజేస్తాం. కాబట్టి క్రీస్తు నామం నిమిత్తము నిందలు ఉంటాయి అంటే నిందలు ఉంటాయి. ఆ యొక్క నిందలు ఎవరైతే పొందుతారో వారు ధన్యులని గ్రంథం మాట్లాడతాం. లోకం వారిని చేతగాని వరకు పరచు, లోకం వారిని ఎగతాళి చేయొచ్చు, లోకం వారిని హేళన చేయొచ్చు, లోకం వారిని సులభంగా మాట్లాడచ్చు. కానీ పరమ తండ్రి ప్రభు యేసు యొక్క బోధనలో ఏం కనపడతా ఉన్నదంటే, అపోస్తుల యొక్క మాటల్లో ఏం తెలియజేస్తా ఉందంటే వారు ధన్యులు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించాలి. ఏ వ్యక్తి అయితే అన్యాయంగా నిందలు అనిపిస్తుంటారో వారు ధన్యులు